హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వ్లాగ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నేను చేసే రసం పొడి నా స్టైల్లో ఎలా ఉంటుందో చూస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, మిరియాలు, కందిపప్పు, పెసరపప్పు, ఉద్దిపప్పు, శనగబ్యాళ్ళు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇవి దానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో, ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒక్కో గ్లాస్ జీలకర్రకి హాఫ్ గ్లాస్ మిరియాలు తీసుకోవాలా. ఇంకా వేరే పప్పులంతా మనం అంత ఎక్కువ తీసుకోకూడదు. కొంచెం 1/4 గ్లాస్ కన్నా తక్కువే తీసుకోవాలా. ఉద్దిపప్పు, పెసరపప్పు, శనగబ్యాళ్ళు, కందిపప్పు, మెంతులు ఇవంతా కొంచెం ఎక్కువ వేసుకుంటామంటే మనకి గట్టిన వస్తుంది. మెంతాలు ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. ఇట్లంతా లైట్గా ఫ్రై చేసుకొని లాస్ట్కి అంతా ఒక మిక్స్ చేసుకొని చల్లారిచ్చి దాన్ని మనము పౌడర్ చేసుకోవాలి. ఎండుమిర్చి వచ్చి ఎక్కువ వేయకూడదు, మళ్ళీ రసంలోకి వేస్తాం కదా, ఊరికే లైట్గా వేసుకోవాలి. ఇవంతా ఇట్లంతా చల్లారిచ్చి ఫ్రై చేసుకొని చల్లారిచ్చి పెట్టుకొని పౌడర్ కొట్టుకొని, ఈ పౌడర్ వచ్చి చింతపండు రసంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది, టమాటో రసంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. కమెంట్స్ పెడతా ఉండలేదు, షేర్ చేయండి. ఫైనల్గా ఇలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇలా అంతా మిక్స్ చేసుకొని ఆరునకు మనం పౌడర్ కొట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.